కామెడీ ఫిల్మ్ లవర్గా నేను ప్రతి జోక్ని ఎంజాయ్ చేస్తూ చూడాలనుకుంటాను. జోక్ని సీరియస్గా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని మరియు పటుత్వాన్ని పాడు చేస్తుంది. జోక్ని సీరియస్గా తీసుకోవటం అన్ని రూపాల్లోనూ హానికరం మరియు ప్రాణాంతకం. ఒక మంచి జోక్ని ఎంజాయ్ చేయాలంటే దయచేసి సీరియస్నెస్కి దూరంగా ఉండండి. నేను అలాగే చేస్తున్నాను, కాబట్టి మీరు అలాగే చేయండి. జోక్ని సీరియస్గా తీసుకునే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం. యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్. ఏంట్రా బుర్రుందా? ఎవడైనా అలా బ్యాట్తో కొడతాడా? ఎంత పెద్ద బొబ్బి కట్టిందో తెలుసా? కొడితే కొట్టావు కానీ ఎందుకు అలా కొట్టావు? దొంగ నా కొడుకు కావ్యకు ప్రపోజ్ చేశాడంట. తను బాగానే ఉంటుంది కదా. తను చాలా బాగుంటుందని పోయి. తను బాగానే ఉంటుందిరా, ఆయన నేను వాడు ప్రపోజ్ చేసినందుకు కొట్టలేదు. వాడు చేసింది ఏంటో తెలిస్తే నువ్వు ఇంకా క్రికెట్ బాల్స్ కొనవు, వాడినే నిల్చోపెట్టి ఆడతావు. అంత దారుణంగా ఏం చేశాడు? ఆ అమ్మాయి నో చెప్పినా కానీ వెంట పడుతున్నాడంట. ఇబ్బందిగా ఉందన్నా కానీ వినలేదంట. ఎవరు చెప్పారు ఇవన్నీ? వాళ్ళ ఫ్రెండ్. తప్పలేదు మావా, చాలా మంచి పని చేసావు. వాడు అందరితో అలానే బిహేవ్ చేస్తున్నాడంట. మొన్నటికి మొన్న కాలేజ్లో ఆయమ్మకు కూడా ప్రపోజ్ చేశాడంట. దారుణంగా తయారయ్యాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమోరా అర్థం కావట్లే. 3rd year కూడా అయిపోయింది. చెప్దామనుకుని వెళ్ళా. ఏమైంది? నల్ల ద్రాక్షలంటి 2 కళ్ళు కోపం వస్తే కటుపెళ్ళి చూపులు ఉడుకు మోతు బొంగ మూతులు పారిపూరి దాచుకున్న పూరి బుట్టలు చెరుకు తీపి నింపుకున్న రా కూర్చో. ఏంటి ఏదో చెప్పాలని అర్జెంట్గా పిలుసా? అది మీకు నీకు నచ్చుతుందా? అలా ఎందుకు మాట్లాడుతున్నావు? లేదు అప్పనలా గేమ్ చేంజర్, వాయిస్ చేంజర్. సరే చెప్పు, నాకు ఇంకా వేరే పనులున్నాయి. తిన్నావా? ఎలా వచ్చావు? ఓ బైక్ మీద? స్కూటీ. అది వచ్చిన విషయం చెప్పయ్యా బాబు. తారా సిరీస్ చూసావా? బాగున్నాయి కదా. చెప్తావా లేదా? అదే లైఫ్ మ్యాటర్, ఇది చాలా ప్రిపేర్ అయ్యా, ఇప్పుడు చెప్తా విను. సరే కానివ్వు. కాలేజ్లో జాయిన్ అయ్యి 3 years అయిపోయింది. ఇప్పటికీ చెప్పకపోతే అస్సలు బాగోదు. 1 2 ఐ థింక్ 3 ఐ 4 నీ నంబర్ 68. చా నాకు అసలు బాడీ కౌంటే లేదు. బాడీ కౌంట్ కాదు అది. ఇప్పుడు వరకు నాకు 67 ప్రపోజల్స్ వచ్చాయి. ఇది 68. 67?
నీకెందుకు అన్నొచ్చాయి? ఆ? అంటే చాలా బాగుంటావు, కానీ అన్నే ప్రపోజల్స్ ఎలా వచ్చాయని ఆలోచిస్తున్నా. చూడు తమ్ముడు, తమ్ముడా? తమ్ముడే. ప్రపోజల్ అంటే ఐ లవ్ యూ చెప్పడమే కాదు, ఏమైనా కొత్తగా చెప్పడానికి ట్రై చేయి. అంటే నువ్వు బాగుంటావు, బాగా మాట్లాడతావు. అవన్నీ కాదు, కొత్తగా అన్నా చెప్పు. ఏం చెప్పాలి? కావ్య కావ్య ఐ లవ్ యూ, నువ్వు ఓకే అంటే చిల్డ్రన్స్ డే రోజు ఓల్డ్ ఏజ్ హోమ్ లో భోజనాలు పెడతా అని రేయ్. చెప్పాల్సింది. అలా కాదు, కొత్తగా ఉంటుందని. నువ్వు అందరికి నచ్చుతావు, అందరి క్రషెస్లో ఉంటావు. కొత్తగా రావట్లేదే? సరే, నేను వెళ్తున్నా. ఏ చాలా డేస్ నుంచి చెప్దాం అనుకుంటున్నా. ప్లీజ్, ఐ రియలీ లైక్ యూ. మనకెందుకురా లైక్లో? అలా కాదు, ఇప్పుడు మనం క్యాంటీన్కి వెళ్తే సమోసా కొనుక్కొని సగం సగం చేసుకొని తినే బతుకులు మనవి. ఇప్పుడు తనని తీసుకెళ్ళాల్సి వస్తే ఏం కొని పెడతావు? నేను ఏదో ఒకటి చేస్తారా, కావాలంటే నేను తినకుండా మొత్తం తనకే పెడతా. చాలా. ఒకటి గుర్తుపెట్టుకోరా, ఒకరితో రిలేషన్లోకి వెళ్తున్నామంటే అడ్జస్ట్ అనేవాడికి చాలా దూరంగా ఉండాలి. ఎన్ని సంవత్సరాలను నువ్వు నీళ్ళు తాగి తనకి సమోసా ఇప్పిస్తావు చెప్పు? ఏ అమ్మాయి అయినా మన దగ్గర డబ్బులు ఉంటేనే మన ఫీలింగ్స్కి రెస్పెక్ట్ ఇస్తారా? మీరు అమ్మాయి చెప్పినట్టే చెప్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? సర్లే, తర్వాత ఏమైందో ఏడు. పోనీ ఇంకెవడైనా ఉన్నాడా? పర్లేదు, బాగానే కనిపెట్టా. పోనీ వాడు నేమన్నా చెప్పు, నా కిడ్స్కి వాడి పేరు పెట్టుకోకుండా ఉంటా. వాడి గురించి చెప్పాలంటే పేరుతో చెప్తే సరిపోదు, క్యారెక్టర్ కూడా తెలియాలి. క్యారెక్టర్ తొక్కల క్యారెక్టర్ అయినా అసలు ఎవడాడు? నువ్వే. వీళ్ళు ఎలా నా మార్చాలి? అప్పట్లో లవ్ అంటేనే వీర్రా. మరి ఇప్పుడు ఇప్పుడా లవ్కి మీనింగ్ కూడా మారిపోయింది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నా దగ్గర ఒక థియరీ ఉంది. అరే, లవ్ అనగానే సరిపోదురా. ఒకవేళ ఆ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళాలంటే నీ దగ్గర జేబు నిండా పైసలన్నా ఉండాలి, కారన్నా ఉండాలి. అంతవరకు ఎందుకు, మన క్యాంటీనే తీసుకుందాం. అదే వాడు చూడు, 15 రూపాయలు సమోసా కొనుక్కొని దాన్నే మళ్ళీ సగం చేసి ఆ ముగ్గురు తింటారు. అదే అమ్మాయిని క్యాంటీన్ తీసుకొస్తే మొత్తం సమోసా ఇప్పించాలి. ఇందులో ఏముంది, నా సమోసా ఇచ్చేసి వాటర్ తాగేస్తా. అలా ఎన్ని సంవత్సరాలు రా? తనకి నీకు ఉండాల్సింది అడ్జస్ట్మెంట్ కాదు. అలా చేస్తే ఏదో రోజు నువ్వు కూడా బోర్ కొట్టేస్తావు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? మీ నెబ్బ బొర్రలు కడతాం కదా. ఏం చేయకండి, జస్ట్ ఫాలో ద సమోసా థియరీ అండ్ లెట్ ద లైఫ్ గో ఆన్. ఆ రోజే ఫిక్స్ అయ్యా, నాకు ఫుల్ సమోసా ఇప్పించేవాడే కావాలని. ఆయన నీకు అన్నీ అర్థం కాలే. బాయ్. అడగడం మర్చిపోయా, నువ్వు ఫుల్ సమోసా ఇప్పిస్తావా, హాఫ్ సమోసా ఇప్పిస్తావా? సమోసానా? నాకెలా పడిందిరా తను? రే నా కొడక, ఆగురా. నువ్వు నీ సమోసా తీరి. బాయ్స్, నాకేం సంబంధం లేదు.
మొత్తం డైరెక్టర్ చేశాడు. నీలాంటి వాళ్ళ వల్లేరా మా నిబ్బా నిబ్బి జాతి తెంగుతుంది.